నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. హైదరాబాద్ రాజకీయం అనగానే టక్కున గుర్తొచ్చే పేర్లలో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. వివాదాలైనా విజయాలైనా ఏది దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆయన స్టైలే వేరు. మరి ఆయన మరెవరో కాదు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సో ఈరోజు కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాల గురించి ఎలాంటి విషయాలు కుండ బద్దలు కొట్టబోతున్నారు ఆయన మాటల్లోనే విందాం. నమస్తే దానం గారు. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు? ఆల్ గుడ్. లాస్ట్ ఇయర్ హైడ్రా మీద మాట్లాడి చాలా హైలైట్ అయ్యారు. సో ఈరోజు మీరు ఒక ముక్కుసూటి మనిషి. బేసిక్గా ఏదున్నా సరే దాచుకోకుండా నిజంగా ఇందాక చెప్పినట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. సో ఒక్కటి అడుగుతాను సార్, మీ గుండెలు మీద చేసుకొని చెప్పండి, మీరు ఏ పార్టీ? $1,000,000 క్వశ్చన్ వేస్తే నేను ఏం చెప్పాలి చెప్పండి. అంటే అటు స్పీకర్ వదిలేయండి, కోర్టు వదిలేయండి, బీఆర్ఎస్ వాదన వదిలేయండి. మీరు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. నిజంగా మీకేమనిపిస్తుంది? మీరు తప్ప రైటా? మన ఇన్నర్ కాన్షియస్ మాటల్లో ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైనా అది కోర్టులో ఉంది కాబట్టి ఆ ఇష్యూ మీద నేను మాట్లాడి మళ్ళీ సబ్జుడియస్ కాకుండా ఉండాలనే నా ఆలోచన. బట్ ఏదో జరిగింది, ఇక ఎమోషనల్గా కొన్ని జరుగుతుంటాయి. ఆ ఎమోషనల్ నిర్ణయాలు అయిన తర్వాత దాని మీద డిస్కస్ చేయడము మరి చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన రెండు పోల్చి చూసినప్పుడు మీరేం చెప్తారు ఫ్రాంక్గా చెప్పాలంటే? మీరు గతంలో చూశారు, కేసీఆర్ మాత్రం బాగా చేశాడు, చేయలేదని ఎవరు చెప్పడానికి ఆస్కారం లేదు. కేసీఆర్ ఒక గొప్ప వ్యక్తి అని అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పట్టుదలతో ఇక్కడ పనిచేస్తున్నది మనం చూస్తున్నాం. కానీ టోటల్గా అంటే నేను ఈ మధ్యకాలంలో చూసిన 2.5 ఇయర్స్లో ప్రతి ఇష్యూని కూడా కేవలం ముఖ్యమంత్రి గారే భుజస్కంధాల మీద వేసుకొని ఆయన చేయడం అనేది, ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ భాగస్వాములు కావాలి, అప్పుడే వస్తుంది. లేకుంటే ప్రతి దానికి ముఖ్యమంత్రి గారే చేసిన పని ముఖ్యమంత్రి గారే చెప్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే మంత్రులు కానీ చెప్పకపోతే ఆ సమాచారం ఎప్పుడైతే చేసిన పనులు సమాచారమో ప్రజలకు తెలియదో, మనం ఎంత చేసినా కూడా చేయలేదన్న ఒక అభిప్రాయం మాత్రం ప్రజలు వస్తుంటుంది. కాబట్టి నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసిందంటే ప్రతి దాన్ని అంటే కేసీఆర్ గారు కూడా అందరూ ఏమనుకుంటారంటే కేసీఆర్ ఇంట్లో పండుకుంటారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 రోజులు వర్షాలు వచ్చాయి కదా, నేను దగ్గర నుండి చూశాను. ఆయన ట్యాబ్ పెట్టుకొని ఎక్కడ కుండపోతు వర్షం వస్తుంది, ఎక్కడ క్లౌడ్ బస్ట్ అవుతుంది, ఏమవుతుంది ఆ జిల్లా కలెక్టరు, జిల్లా ఎమ్మెల్యే, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని ఇమ్మీడియట్గా కోఆర్డినేట్ చేస్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అది కూడా చేస్తున్నాడు. ఢిల్లీలో ఉన్నా కూడా దీని మీద ఎంబడే పెట్టి కలెక్టర్లని అందరిని అలర్ట్ చేశారు. బట్ ఇది రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కావాలి. ముఖ్యమంత్రి గారు ఒక్కరే ఇవన్నీ మానిటర్ చేయడం అంటే ఎట్లా? అంటే ముఖ్యమంత్రి గారు శాఖ అంటే మనము పార్టీ బతకాలి అంటే నేను ఏ శాఖనో అదే చూసుకుంటా అంటే పార్టీ బతకది. అది కాకుండా ప్రజా సమస్యల మీద ప్రతి ఇక్కడ జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ స్పందించాలి. దీని మీద ఏం యాక్టివ్ చేయాలని, ఏం దాని మీద చర్య తీసుకోవాలని ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నా కూడా నేను చూశాను మీడియా ద్వారా కానీ లేకుంటే వచ్చిన మా కొన్ని సోషల్ మీడియాలో వచ్చిందని ఎంబడెంబడి అందరు ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ హెచ్ఎండిఏ లేకుంటే కానీ వాటర్ వర్క్స్ కానీ లేకుంటే కలెక్టర్స్ కానీ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ బాధ్యత ఎవరెవరు తీసుకోవాలి? మంత్రులు తీసుకోవాలి, ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ఎమ్మెల్యేలేమో ఆయన నియోజకవర్గంలో తీసుకోవాలి, మంత్రులేమో జిల్లా తీసుకోవాలి. అప్పుడే మనకు నిర్ణయాలన్నీ సీఎంఓ చుట్టే ఉన్నాయి. అంటే నిర్ణయాలంటే ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకోకుంటే మరి ఆయన మీద బాధ్యత ఉంది కాబట్టి ఆయన తీసుకోవాల్సి వస్తుంది. లేదనుకోండి ముఖ్యమంత్రి గారిని బాధ్యత ఆయన విస్మరిస్తే ఏమంటారు, ముఖ్యమంత్రి పనిచేస్తలేడు అంటారు. అన్ని బాధ్యతలు ఎందుకు తీసుకుంటుండు? మీరు బాధ్యత అది ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతలేరు కాబట్టి ప్రతి వారు మంత్రులందరూ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి, ఎమ్మెల్యేలు కూడా ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. ఎమ్మెల్యే నాకేంది లేదని ఉంటే మళ్ళీ రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మరి ప్రజలు దానికి సరైన జవాబు చెప్తారు. ముఖ్యమంత్రి గారు మంత్రులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అదీగాక సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి సీనియర్ల ఆవేదన. చూడండి, మీడియాలో రకరకాల ప్రచారాలు వస్తాయి. ప్రాధాన్యత ఇచ్చేది ఒక మంత్రికి మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రికి ఉన్నటువంటి పరిధి అనేది, ఆ మంత్రికి ఉన్నటువంటి ప్రోటోకాల్ కానీ ఆ మంత్రిలో ఉన్నటువంటి బాధ్యతలు ఆయననే స్వీకరించాలి. మళ్ళీ నాకు ముఖ్యమంత్రి గారు ఇంకా అడిషనల్గా ఇస్తేనేముంటుంది,
సుమోటోగా ఒక మంత్రి ఉన్నప్పుడు ఆయననే ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో ఏం చేయాలనేది చెప్పాలి. ముఖ్యమంత్రి గారు మంత్రి ఇచ్చినాక ఇంకా బట్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఏమి ఇంకొక ఇస్తాడు? టాక్ వచ్చింది కదా, అసలు కాంగ్రెస్ నేతలు డూప్లికేట్ కాంగ్రెస్ నేతలు అన్న టైప్లో. అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకులకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి అసలు కాంగ్రెస్ నేతలకి ప్రాధాన్యత లేదు అనే అసంతృప్తి ఎవరైతే ఇప్పుడు వెళ్ళగక్కుతున్నారో. మీరు అలా అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నా, నేను బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత నాకు నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఒక 10 కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకోలేకపోయింది. దానికి ఏమంటారు మీరు? సో మీరు అసంతృప్తిగానే ఉన్నారు. అని అసంతృప్తిగా చెప్తున్నా నేను. అది బయట సమాచారం ఉంది అట్లా. మ్మ్. కానీ మేము ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా తీసుకోలేకపోయాం. మరి ఎట్లా అది ఎందుకు ప్రచారం వస్తుంది? సో మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. కానీ ఆ జోష్ అనేది, మార్పు మార్పు అన్న జోష్ అనేది ఏదైతే ఉందో, ఒక 1 ఇయర్ తిరగకుండానే ఇంకా అదేమి కనిపించట్లేదు కదా. 6 గ్యారంటీలు అన్నారు. సో ఒక కాంగ్రెస్ నాయకుడిగా మరి మీరు ఏం చెప్తారు వీటి గురించి? ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మేము ఈ డెవలప్మెంట్ చేశాము అని ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి? ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి మొన్నటి వరకు వర్షాలు లేక చాలా మంచినీటి ఎద్దడి వస్తుందని అందరూ కోడై కూశారు. కానీ వర్ణదేవుడు కరుణించాడు. ఈరోజు అన్ని చెర్లు, కుంటలు, అన్ని నదులు అన్నీ కూడా ఇదై మళ్ళీ రైతులు మరి ఎంతో సంతోషంగా వారు ఇవాళ మీడియాలో కూడా చెప్తా ఉండే రైతులందరూ కూడా మేము పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్నాము. మరి వేసినటువంటి ఈ పంటలకి సరైనటువంటి వర్షాలు కురిసినాయి అన్నట్టు సంతోషం ఉంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎప్పుడైతే ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు కొంచెం అంటే ఇమ్మీడియట్గా ఏదైతే చెప్తామో, ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ఎవ్వరు కూడా అంటే నా ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో వచ్చిన 2 సంవత్సరాలు అన్ని ఇంప్లిమెంట్ కావు. స్టేజ్ వైజ్గా వస్తాయి. ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు ఒక మాట, నేను అధికారం వస్తే మొట్టమొదటి సంతకం రైతుల రుణమాఫీ మీద సంతకం పెడతా అని చెప్పాడు. రైతుల రుణమాఫీ వచ్చిన వెంటనే సుమారు 9,000 కోట్ల రూపాయలకు అక్కడ స్వేరింగ్ చేశాడు, ఇక్కడ సంతకం పెట్టాడు. అలాగా ఈ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 1 by 1 చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఫ్రీ బస్ కానీ లేకపోతే వేరే స్కీమ్స్ కానీ 1 by 1 వస్తున్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, హైదరాబాద్ సిటీలో 1,00,000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వస్తూ ఉన్నాయి. కానీ టైం టేకింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఎంత గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ మీద బర్డన్ పడుతుందో, ఇది బర్డన్ అనకుండా ఇది ఒక కమిట్మెంట్తో పనిచేస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎప్పటికి ఎలక్షన్ వస్తాయి కదా అంటే అంత లోపల 80% 90% ఒకటో ఆరా కొన్ని స్కీమ్లలో కొంచెం డిలే కావచ్చు. బట్ నా దృష్టిలో మాత్రం అది కంప్లీట్ అవుతాయి అనేది నా అభిప్రాయం. సో మీ నియోజకవర్గం పరిధి తీసుకుంటే మీరు పార్టీ లైన్ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మీరు పనిచేస్తున్నారా, లేదా మీకంటూ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ సపరేట్ ఒక అభిమాన వర్గం అనుకోవచ్చు, లేదా మీకున్న పట్టు అనుకోవచ్చు, మీరు ఆ రకంగా పనిచేస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలతో పాటు నాకున్నటువంటి నా యాక్సెస్ ఏదైతే నా అటాచ్మెంట్ పబ్లిక్తో ప్రజలతో నాకు ఉన్నటువంటి సత్సంబంధాలు దృష్టిలో ఉంచుకొని ప్రజలతో మమేకమై ఉంటున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుండి ప్రజా సమస్యలు తెలిసేవాడు కాబట్టి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, ప్రజలు దానం నాగేందర్ అంటే కేవలం అభివృద్ధి రోడ్లో డ్రైనేజ్లో లేకుంటే ఇంకో పనికి రారు. వాడి ఇంట్లో చిన్న సమస్య ఉన్నా కూడా దానం నాగేందర్ మా సొంత వ్యక్తి, మా కుటుంబంలో ఒక సభ్యుడని భావించి ఒక ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళకు అడ్మిషన్స్ విషయంలో కానీ ఫీజుల విషయంలో కానీ ఒకవేళ హాస్పిటల్స్కు సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే అది కానీ లేకపోతే ఏమన్నా కుటుంబ సమస్యలు ఉంటే కానీ అలాగా మాతో వచ్చి నాతో పంచుకుంటారు. నేను ఆ సమస్యకి ఏదైనా ఒక పరిష్కార మార్గం చెప్తానన్నటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం భాగస్వామ్యాలు అవుతూ ప్రజా కార్యక్రమాల్లో ఉంటే నిరంతరం ప్రజా సమస్యలతో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ప్రజల మధ్యలో ఉంటాం కాబట్టి మనకి ఈరోజు ఈ ఆదరణ ప్రజల వల్ల. సో ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం, పార్టీలో మీరున్నారు, పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు, హైకమాండ్కి ఒక నివేదిక ఇచ్చారు, అందరితోనే సంప్రదింపులు జరిపారు, అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, చైర్మన్లు అని చెప్పి. సో మీ అభిప్రాయం కూడా తీసుకున్నారా? ఏం జరుగుతుంది అసలు పార్టీలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆనవాయితీ ఉంది.
ఎప్పుడే కానీ ఎలక్షన్ కంటే ముందు ఒక ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీని వేస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారంలో వస్తే ప్రభుత్వం పనితీరుని మానిటర్ చేయడానికి ఒకరిని పెడతారు. మీనాక్షి కంటే ముందు ఫస్ట్ ఎలక్షన్ అధికారంలో రాకముందు మాణిక్రావు ఠాకరే గారు ఉండే, దాని తర్వాత దీపాదాస్ మున్షి గారు వచ్చారు, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు. అంటే ఎందుకు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వస్తారంటే పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం, కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ దెబ్బతింటే కార్యకర్తలు ఒక మనోభావాన్ని దెబ్బతీయొద్దు. కార్యకర్తలు డిసప్పాయింట్ అయితే ఆ ప్రభుత్వాలకు ఆ పార్టీకి నష్టం జరుగుతుంది అనేది ఎప్పుడు కోఆర్డినేట్ చేయడానికి మన కేంద్ర మన కమిటీ నుంచి ఒక కమిటీ సభ్యుల్ని వేస్తారు, వారు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయనో లేకుంటే కార్యకర్తలు ఏదున్నాయనో అని చెప్పి వచ్చినప్పుడు అందుకనే తరచుగా మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ పిసిసి కార్యవర్గ సభ్యులతోని, ఇక్కడ సమన్వయ కమిటీ సభ్యులతోని, లేకుంటే ఇంటర్నల్గా జిల్లాల వారీగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ జిల్లాల ఇష్యూ వచ్చినప్పుడు ఏదైతే డిసిప్లినరీ కమిటీ ఉంటుందో ఆ కమిటీ ద్వారా ఆ సమస్య పరిష్కారం చేయమంటారు. పరిష్కార మార్గాన్ని ఎవరు చెప్పినప్పుడు అభిప్రాయాలు తీసుకోవడం కంటే ఆమెకు ఎక్కువ కంప్లైంట్సే వెళ్ళినట్టున్నాయి. ఆఫ్ ద రికార్డ్ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రాటిక్గా ఉన్నటువంటి పార్టీ, ఇలా ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రతి వాడు ఏది అవకాశం వస్తే అది కంప్లైంట్ ఇస్తారు. ఇలా దీన్ని దానికి లిమిట్ అనేది ఉండదు కాంగ్రెస్ పార్టీ. మీనాక్షి గారికి రాజ్యసభ సీట్ రాకుండా అడ్డుకుంది రేవంత్ రెడ్డి గారే అని చెప్పి ఆరోపిస్తున్నాయి కదా ప్రతిపక్షాలు. మీరు ఏకీభవిస్తారా? ఆ గ్రడ్జితో కూడా ఆమె ఏమన్నా హైకమాండ్ ఎలక్షన్ కమిషన్ వారికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు. మొట్టమొదటిగా ఆమెకు ఆ కేసు ఉన్న సంగతి తెలియదు, ఎందుకంటే ఆమెకి ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆమె కొంచెం గాంధీవాదిగా ఉంటుంది కాబట్టి ఆమె చాలా లో ప్రొఫైల్ లేడీ. ఆమె ఈ చిన్న ఇష్యూ కూడా ఆమె నోటీస్కి పోలేదో ఏదో తెలియదు. అది అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇగ్నోరబుల్ కేసు అది. అది పెద్ద పట్టించుకోవాలి ఈ కేసు పెద్ద ఏదో క్రిమినల్ ఇది అనేది ఉందని, లేకుంటే క్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయిందనో అవన్నీ లేకుండా కూడా ఒక కేసు వచ్చింది కాబట్టి ఆ కేసు మీరు మెన్షన్ చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాన్ని 100%గా రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాన్ని ఇగ్నోర్ చేసే అవకాశం ఉండే. వాళ్ళు ఈమె నామినేషన్ వేయకముందే థర్డ్ పార్టీ మెంబర్ని మూడో సభ్యుడిని నిలబెట్టినప్పుడే వాళ్ళ ఉద్దేశం అర్థమైంది, ఏదో రకంగా ఈమెని చేయాలి, కార్నర్ చేయాలి. ఎందుకంటే ఆమె రాజ్యసభలో ఉంటే రకరకాల క్వశ్చన్లు వేస్తుందని, ఎందుకంటే ఆమెకు ఆ మీద ఒక మచ్చలేని నాయకురాలు ఆమె కాబట్టి. మళ్ళీ ఆమె ఏదన్నా ఆమె వల్ల మనకు ఇక్కడ మధ్యప్రదేశ్లో జరిగే అన్ని అవకతవకల మీద ఆమె మాట్లాడుతుందేమో అన్నటువంటి భయంతో ఆమెను మాత్రం బలిపశు చేసిండ్రు. అది ఎవరు బలిపశు చేసిర్రు అనేది బీజేపీ నాయకులే చెప్పుకుంటారు. మాకు తెలిసింది మా సమాచారంతోనే మేము చేసినామని చెప్తున్నారు. సో బీజేపీ అంటే గుర్తొచ్చింది, వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీలో చేరుతారా? అది ఎందుకు ఇలా ప్రచారం వస్తుందో నాకే తెలియదు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా సోనియా గాంధీ గారు ఒక బాధ్యత ఇచ్చి, ఇంత పెద్ద బాధ్యత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యడం అనేది అంటే రేవంత్ రెడ్డి గారు చేసుకున్న అదృష్టంగానే నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్తో వచ్చాడు. వచ్చి ఆయన పదే పదే చెప్పేటోడు, ఈ రాష్ట్రంలో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతా. మేమే ఆశ్చర్యపోయేటోళ్ళం అప్పుడప్పుడు, ఈయన ఎక్కడి నుంచి అవుతాడు రా ముఖ్యమంత్రి అని మేము అనుకుంటుంటే. అంటే అప్పుడు చెప్పేటి అంటే ఆయనకి ఎంత మన పట్టుదల ఉండే అనేది అప్పుడు అర్థమవుతుంది మనకు. కాబట్టి ఇంత బాధ్యత ఇచ్చిన మనిషి ఇది పోయి మళ్ళీ ఈ బాధ్యత నుంచి, ఇంత మంచి బాధ్యత నుంచి పోయి ఇంకో పార్టీలో పోయి సీఎం అవుతాడు అంటే అది ఏమంటారో నాకు అర్థం కాదు. సో మీకు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ర్యాపో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కనుక ఆయన మీకు ఫోన్ చేస్తే మీరు ఒక నాయకుడిగా మాట్లాడతారా లేదంటే ఒక స్నేహితుడిగా మాట్లాడతారా? ఆయన నన్ను మాత్రము ఎప్పుడైనా కూడా అంటే నేను సీనియర్ నాయకుడిగా నన్ను మాత్రం గౌరవించే మాట్లాడతాను. నాతో ఇప్పుడు కూడా ఎంతమంది ఉన్నా కూడా దానమన్నా అని మాట్లాడతాడు, మనం కూడా రేవంత్ అన్న అని మాట్లాడతాం. ఎందుకంటే అది మన తెలంగాణలో కల్చర్ ఉంది, చిన్నోడినైనా అన్న అంటాం, పెద్దోడినైనా అన్న అంటాం. మనం అదొక ట్రెడిషన్, మనకు అట్లా అలవాటు వచ్చేసింది చిన్నగా ఉన్నప్పటి నుంచి, అలాగా ఉంది. కాబట్టి ఆయన మాత్రము ఎంతమంది ఉన్నా కూడా నాకు ఇచ్చే గౌరవం మాత్రం తప్పకుండా ఇస్తాను. కానీ నిధులు మాత్రం ఇవ్వట్లేగా? నిధులు క్రైటీరియా కాదు. ఇప్పుడు నిధులు తెచ్చుకునే కెపాసిటీ నాకు ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్లలో ఎలా పని చేయించుకోవాలో కెపాసిటీ నాకు ఉంది. అడగడం అడుగుతాం, ఎందుకంటే ఇంత పెద్ద స్టేట్లో కొన్ని జిల్లాలో అయితే డెవలప్మెంటే లేదు.
ఆ డెవలప్మెంట్ లేని ప్రాంతాల్లో కొంచెం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒకసారి 5 crores ఏదో ఇచ్చారు అప్పుడు. 5 crores అంటే స్పాంటేనియస్గా ప్రతి నియోజకవర్గానికి 5+5 2 సార్లు ఏదో ఇచ్చినట్టున్నారు. కానీ నేను ఆ బడ్జెట్ ప్రభుత్వ పరంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారే మీకు వచ్చిన రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పాను. నేను నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి ఒక ఇంటి ర్యాపోతోని అధికారులు అందరూ జూనియర్ ఆఫీసర్లే, నా ముందు వచ్చిన వాళ్ళే చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. ఇలా చీఫ్ సెక్రటరీగా వచ్చిన సంజయ్ జార్జ్ కూడా నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఈడ పనిచేశాడు, ఐటీ దాంట్లో చేశాడు. అలాగా చాలామంది ఉన్నారు చూసిన వాళ్ళు. అంటే మనం చేసినప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు చిన్న చిన్న పోస్టుల మీద చిన్న జిల్లా కలెక్టర్లలో ఇంకో కలెక్టర్గా ఉన్న వాళ్ళు ఉండే. ఇప్పుడు అందరు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. కానీ ఆఫీసర్లు కూడా నాకు అదే రెస్పెక్ట్ చేస్తారు. ఎక్కడ పోయినా కూడా దానం గారు అంటే ఒక గౌరవం ఉంది. నేను ఫోన్ చేసినా కూడా నేను దానం నాగేందర్ మాట్లాడుతున్నట్టు చెప్పండి సార్ అంటారు తప్ప, కానీ ఏదో వేరే అనామకుడితో మాట్లాడినట్టు నాతో మాట్లాడారు. అయితే ఏ ప్రభుత్వంలో మనం చూడనటువంటి అవినీతి ఆరోపణలు ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి మంత్రుల మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మీరు వీటిని ఎట్లా చూస్తారు? అండ్ మోర్ ఓవర్ ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి జోక్యం పెరిగిపోయింది అనేటువంటివి కూడా బాగా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా ఇటు మంత్రులకి ఇటు ఎమ్మెల్యేలకి గ్యాప్ పెరగడానికి కారణం. సో నాకైతే వీటన్నిటి అనిపిస్తుంది మంత్రులకు ఎమ్మెల్యేలకు మాత్రం చాలా గ్యాప్ ఉన్నట్టు నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మంత్రులు అనేవాళ్ళు ఆ జిల్లాలో ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. నాకు బాగా గుర్తుంది, రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తున్నాడు. నేను క్యాబినెట్ మీటింగ్లో జరిగినప్పుడు కానీ పీసీసీలో జరిగిన మీటింగ్లో కానీ పదే పదే చెప్తా ఉన్నాడు. కానీ దాన్ని కొంతమంది మంత్రులు పెడచెవి పెడుతుండ్రేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది బాధ్యతతో కూడుకున్నటువంటి మన ఇదనమాట. ఒక మంత్రి అది ఇప్పుడు చూస్తున్నాం మనం 2-3 జిల్లాలల్లో నువ్వు నా జిల్లాకు రావద్దని, నువ్వు అక్కడ రావద్దని, అక్కడ నాతో మాట్లాడొద్దని అనేది ఇది చాలా, దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఏదన్నా ఉంటే 4 walls లోపల, విత్ ఇన్ ది 4 walls యూ హ్యావ్ ఎవ్రీ రైట్ డిస్కస్ చేయండి, ఎంత కావాలి మాట్లాడండి, కొట్లాడండి, ఆయన నిన్ను తిడతాడు ఆయన నువ్వు తిట్టుకో, ఓకే. బట్ 4 walls బయట ఎప్పుడైతే మనము మాట్లాడతామో అది ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ మొత్తం పార్టీ మీద పడుతుంది, ప్రభుత్వం పైన పడుతుంది, పార్టీ పైన పడుతుంది. అదే ముఖ్యమంత్రి గారు అదే కన్సర్న్ వ్యక్తం చేస్తుంది. చాలాసార్లు నేను చూశాను, ఆయన బాధతో కూడా చెప్తున్నాడు మీరు చేసే పద్ధతి అయితే బాగలేదు అని చెప్పి వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. కానీ కొంతమంది దాన్ని పెడచో పెడుతున్నారు. ముఖ్యమంత్రి మాటను కూడా అదే ఈయన మాకు చెప్పుడు ఏంది లే అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. కొంతమంది సీనియర్లు ఉంటే అట్లా ఆ ఫీలింగ్లో ఉంటే కష్టమవుతుంది. ఎందుకంటే నష్టం ఎవరికి జరుగుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి టార్గెట్ ఏముండే సీఎం కావాలండే, సీఎం అయిపోయాడు. రేపు అయినకంటే అంతకంటే పెద్ద ప్రధానమంత్రి అయితే అడగాడు కదా. ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయనకేం నష్టం జరగదు. కానీ నెక్స్ట్ ఎవరైతే లైన్లో ఉంటారో మేము మళ్ళీ ఫ్యూచర్లో మేము కూడా పొజిషన్ రావాలి అనుకున్న వాళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆ బాధ్యత అక్కడ మర్చిపోతుండ్రేమో అనేది నా భావన. అండ్ ఈ అవినీతి ఆరోపణలు కూడా, అండ్ ఏ బిల్లు శాంక్షన్ అవ్వాలన్నా, బిల్స్ రిలీజ్ అవ్వాలన్నా, లేదంటే ఏదైనా పని అవ్వాలంటే పర్సంటేజ్లు ఇది ఇంత పబ్లిక్గా వస్తుంది కదా. ఇప్పుడేమో ఆపోజిషన్ స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు కేటీఆర్ ఏం తక్కువడు కాదు, మేధావి. ప్రతి దాంట్లో అంటే చిన్న మైన్యూట్ పాయింట్లు కూడా ఉంటే కూడా పట్టుకునే శక్తి కేటీఆర్కి ఉంది. హరీష్ రావు అలాగే. తర్వాత కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని మొత్తం మానిటర్ చేస్తుంటాడు ఆయన. ఏదో అందరూ అనుకుంటాం కేసీఆర్ గారు ఇంట్లో కూర్చుండేమో అనుకుంటారు, కానీ కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే సునామీ వస్తున్నట్టే. ఈ మధ్యకాలంలో అందుకనే నేను కలవదు, మధ్యలో కలవదు. ఎక్కువ ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు నమస్కారం పెట్టాను. నాకు ఎక్కడ ఒక ఫంక్షన్లే కలిసాము. కేటీఆర్ కూడా ఒక 2-3 ఫంక్షన్, వినోద్ గారి కూతురు వాళ్ళ మ్యారేజ్లో కలిశాడు, హరీష్ రావు గారు ఇట్లా ఫంక్షన్లలో కలిసాం. కానీ వాళ్ళు అట్లా హోంవర్క్ చేస్తుంటారు. పార్టీలో కూడా హోంవర్క్ చేయాలి. ఇక్కడ హోంవర్క్ తక్కువ ఉంటుంది, అరసుడు ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది ఒకటి కల్చర్ ఉంది కాంగ్రెస్లో. నేనే లీడర్ అంటాడు, ప్రతి ఒక్కడు లీడరే. కాంగ్రెస్ పార్టీలో అంటే నేనే లీడర్ అంటాడు ప్రతి ఒక్కడు. నాకంటే పెద్దోడు ఒకడు ఉన్నాడు, వాడిని అడ్వైస్ తీసుకోవాలి, వాని ద్వారా మనం ముందుకు పోవాలి. ముఖ్యమంత్రి చెప్పేది అదే, ప్రతి ఒక్కడికి మీరు పని చేయండి. ఇప్పుడు ఎస్ఐఆర్ఏ తీసుకోండి. ఎస్ఐఆర్ గారు ముఖ్యమంత్రి లెవెల్లో మానిటర్ చేస్తుండే అంటే కార్యకర్తల మీద ఎంత పట్టుదల ఉన్నట్టు, బాధ్యత ఉన్నట్టు. ఎస్ఐఆర్ మీద తీసుకోవాలి, 100% మీరు కమిట్మెంట్తో పనిచేయాలని టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరితో డిస్కస్ చేసి మీరు ఎస్ఐఆర్ మీద పట్టుదలతో ఉండండి, పనిచేయండి అంటే ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి మీద కూడా ఆరోపణ వచ్చింది కదా ఎస్ఐఆర్ విషయంలో. ఇప్పుడు
కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలియకుండా కూడా ఓట్స్ ఉంటాయి ఒక్కోసారి. అవి ఏమైపోతుందంటే అది మనం చూసుకోము. అంటే ఉండొచ్చు కొన్నిసార్లు ఏంటంటే పొరపాటులో మనం ప్రాంతం నుంచి ఒక ప్రాంతం షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఓటర్ ఉండిపోతుంది, మనం చూసుకోము. అప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎస్ఐఆర్లో ఏముంది, ఒక ఓటు మీకు ఉంటే మీ ఓటులో మీకు ఆధార్ కార్డులో మీకు లింక్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రెండో ఓటు మీకు ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఉన్నా ఆటోమేటిక్గా రెండోది డిలీట్ అయిపోతుంది. అంటే దాన్ని ఏం చేశారు, 2002 ఓటుకి లింక్ చేసి పెట్టారు. 2002 ఓట్లు అనే వరకు అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకే జరుగుతుంది. ఎందుకని అడగండి మీరు. ఇందులో 2002లో నార్త్ ఇండియన్స్, బంగ్లాదేశీలు, అవుట్ సైడర్స్ అందరు ఎగిరిపోతారు. ఎందుకంటే 2002లో ఇక్కడ ఉండదు ఓటాలు, అది ఎక్కడో ఉంటుంది. అక్కడ ఉంటే అక్కడ నుంచి ఇక్కడ చేసుకుంటే షిఫ్ట్ చేసుకుంటే అక్కడ ననబోతుంది, ఇక్కడ ననబోతుంది, ఏదన్నా ఒకటే ఓటు ఉంటుంది. అప్పుడు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఇక కమింగ్ టు క్యాబినెట్ విస్తరణ, ఈ మంత్రివర్గ విస్తరణ అనగానే ప్రతిసారి ఒక హడావిడి జరుగుతుంది, తర్వాత లేదని అంటున్నారు. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, ఉంటే ఎవరికి చోటు ఇప్పుడు దక్కే ఉన్న అవకాశం? మంత్రులతోనే ముఖ్యమంత్రి గారు తర్జన భర్జన పడుతుంది. మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గం ఫుల్ ప్లెడ్జ్లో అయిపోయింది అనుకో, ఇక అందరూ పండుకున్న వాళ్ళంతా లేస్తారు. ఇక సో అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకోవడం కరెక్టేనా మరి? అన్ని శాఖలు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత గల పోస్ట్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుతూ పార్టీని కూడా కాపాడాలి. ఆయననైనా కాపాడుకున్నాడు కాదు, పార్టీని కూడా కాపాడాలి. కాబట్టి ఈ సమన్వయ లోపం ఉంది కాబట్టి ఆయన ఈ కోఆర్డినేషన్ ఎట్లా చేయాలని చెప్పి నిన్న కూడా ఎక్కడో చూశాను, ఢిల్లీలో జరిగిన సమన్వయ మీటింగ్లో కూడా ప్రతి 45 రోజులకు సమిష్టి సమావేశం జరగాలని, దాంట్లో కోఆర్డినేషన్ జరగాలని. అండ్ మూకుమ్మడిగా అందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు మీదే పడ్డారని తెలుస్తోంది ఆఫ్ ద రికార్డ్. అండ్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందని అంటున్నారు, నిజం ఎంత? నేనైతే గ్యాప్ ఉందని అనుకోను. ఎందుకంటే ఈ పొలిటికల్ హిస్టరీలో నాకు తెలుసు రాహుల్ గాంధీ నాకు కూడా చాలా క్లోజే, నన్ను కూడా పేరు పెట్టి పిలిచేటోడు. సోనియా గాంధీ కూడా నన్ను పేరు పెట్టి వాడు దానం అని పిలిచేది నన్ను, సోనియా గాంధీ గారు కూడా. మల్లికార్జున ఖార్గే కూడా నాకు అంతే క్లోజు. కానీ నేను ఢిల్లీకి పోయి పైరవీలు చేసి స్టేజ్లో లేను కాబట్టి నా నియోజకవర్గానికి పరిమితమై పనిచేస్తాను. ఈ ఢిల్లీకి వెళ్ళి పైరవీలు చేసే వాళ్ళు ఇంకోటి మీరు అడిగారు రాహుల్ గాంధీకి గ్యాప్ వచ్చిందా అంటే, నేను పొలిటికల్ హిస్టరీలో నేను చూశాను. అంటే ఒక ఏఐసిసి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ కానీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఎక్కడి నుంచి ఒక స్టేట్ నుంచి చీఫ్ మినిస్టర్ వస్తే ప్రతి నెలకు ఒకసారి ఎప్పుడు కలిసిన దాఖలాలు లేవు, ఎప్పుడు లేవు. ఈవెన్ సోనియా గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడే కానీ అంటే 6 నెలలకు ఒకసారి అపాయింట్మెంట్ ఉండేది. మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పోతే అప్పుడు రాహుల్ గాంధీతోని, సోనియా గాంధీతోని, ప్రియాంక గాంధీతోని, మల్లికార్జున ఖార్గే గారితో కలుస్తుంటే గ్యాప్ ఎక్కడ ఉందో నాకు అర్థమవుతుంది. కాదు, ఆయన కంటే ఎక్కువ మోదీ గారినే కలుస్తారు, బీజేపీ మోడీ గారిని కానీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లు కలిసినప్పుడు కానీ రాష్ట్రలో ఇష్యూస్ మీద మాట్లాడడం అది ఒక ఆనవాయితీ. ఎందుకంటే మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరైతే, తెలంగాణ తరఫున ఎవరైతే కోఆర్డినేషన్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తారు. ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖలో పని ఉంటే ఇరిగేషన్ మినిస్టర్తోని, అక్కడ ఇరిగేషన్ సెక్రటరీతో వాళ్ళతో మాట్లాడు. ప్రధానమంత్రి లెవెల్లో మన రాష్ట్రానికి కావాల్సిన ఏమైనా అవసరం ఉంటే ప్రధానమంత్రి ఫిక్స్ చేస్తారు. ప్రధానమంత్రి గారు 3 నెలలకు 6 నెలలకు టైం ఇస్తాడు. అంటే దేశంలో ఉన్న అందరు మంత్రులకు టైం ఇవ్వాలి కాబట్టి ముఖ్యమంత్రులకు అలా టైం ఇస్తాడు. దాని మీద పోయినప్పుడు ఒక ఎజెండాగా మా రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి, దీనికి కావాల్సినటువంటి నిధులు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది మ్యాండేటరీ కూడా. ఏదైతే మన రాష్ట్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున ట్యాక్స్ రూపంలో పోవడం మాత్రం మనకు 1,00,000 కోట్లు మనకు పోతే రావడం మాత్రం 20,000 కోట్లు వస్తున్నాయి. అది అన్యాయం జరుగుతుంది తెలంగాణకి. అదే ఇష్యూని ఇక్కడ కిషన్ రెడ్డిని అడుగుతున్నాడు, లేకుంటే బండి సంజయ్కి చెప్తున్నాడు, వీళ్ళకి చెప్తున్నాడు, వీళ్ళు కాకుండా అక్కడ కూడా చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ అటు బండి సంజయ్, రేవంత్ రెడ్డి గారి ఫ్రెండ్షిప్ గురించి మీకు ఐడియా ఉందా? మేము రాజకీయంగా ఎన్నైనా మాట్లాడతాం, కానీ వ్యక్తిగతంగా శత్రుత్వం ఎంటుకుంటే చెప్పండి మీరు. ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు నాకు కిషన్ రెడ్డి, నేను పోటీ చేశాను, కిషన్ రెడ్డి కలిసి నేను మాట్లాడన్నా, హెల్ప్ చేస్తున్నారు. చూడండి, ఆయన కొడుకు జైలుకు పోయిండు, పోక్సో కేసు కింద జైలుకు పంపించారు. అది ఆయన కొడుకు ఏమంటున్నాడంటే కాదు ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికిచ్చారని కొడుకు చెప్తుండు. బండి సంజయ్ కూడా అదే ఆవేదనతోని ఎమోషనల్గా అక్కడ జరిగినప్పుడు పరేడ్ గ్రౌండ్లో జరిగిన దాంట్లో కూడా ఎమోషనల్గా మాట్లాడి మనం చూసాం. కానీ ఒక వ్యక్తి ఏదైనా చిన్న ఇష్యూలో ఉంటే దాన్ని భూతద్దంలో చూపించి
ఆ వ్యక్తి క్యారెక్టర్ని పిల్లల యొక్క భవిష్యత్తుని పదే పదే చెప్పి అలా చేయడం కూడా కరెక్ట్. అందుకని ముఖ్యమంత్రి గారు ఇది ఒక సమస్యగా భావించలేదు. ప్రభుత్వ పనిలో ఉన్నటువంటి యంత్రాంగం ఏమవుతుంటుందో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ కంప్లైనెంట్ వాళ్ళు చూసుకుంటారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తాడా? ఏదే కానీ ప్రతిదానికి అట్లా ముఖ్యమంత్రి గారు అన్నీ చూసుకుంటూ పోతే ఇక ఆయన పని పక్కన పెట్టాల్సి వస్తుంది, ఈ పని చూసుకోవాల్సి వస్తుంది. పంచాయతీల గురించి లేడు కదా ముఖ్యమంత్రి. సో ఇందాక అడిగినట్టు కేబినెట్ విస్తరణలో ఈసారికి ఎవరికి చోటు దక్కే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చాలామంది సీనియర్స్ ఉన్నారు, చాలామంది ఆస్పైర్ చేస్తున్నారు. అది ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి సిస్టంలో ఎవరు బాగా. నేను మాత్రం రేస్లో లేను, రేస్లో ఉండాలని కూడా ఆలోచన లేదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, దానం నాగేంద్ర అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ మీద పని జరుగుతుంది. నాకేం కావాలి అంతకంటే ఎక్కువ? నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తున్నారు, మా బట్టి గారు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి గారు ఇస్తున్నారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు. 2 శాఖల మంత్రుల్ని షఫుల్ చేస్తారని అయితే తెలిసింది. అది ఏ శాఖ, ఏ మంత్రులకు చెక్ పెట్టబోతున్నారు? అది ఇక ముఖ్యమంత్రి గారు మనసులో మదిలో మాట మనమేట చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉంటుంది, ఏఐసిసి ఆలోచన ఉంటుంది. సరే ఏదున్నా వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది, వాళ్ళ పనితీరు వేరే ఉంటుంది. ఏఐసిసి మళ్ళీ ఎన్ని ఆలోచించి పోయినా కూడా ఏఐసిసి అప్రూవల్ కావాలి కంపల్సరీ. మనం ఎన్ని ఇంత పెద్ద లీజ్ తీసుకోపోయినా కూడా అన్నీ చూసి వాళ్ళు మళ్ళీ రమ్మని పొమ్మంటారు. ఎందుకంటే ఢిల్లీ ఒక్క రోజుల తీసుకోపోగానే అప్రూవ్ చేయదు, దాని మీద తర్జన భర్జన జరుగుతుంది. ఆడ జరిగిన తర్వాత అన్నీ చూసిన తర్వాత ఇందులో ఏమన్నా ముఖ్యమంత్రి గారు అయినా ఇంట్రెస్ట్తో చెప్తుండా, పార్టీ ఇంట్రెస్ట్ చెప్తుండా, అంత క్షుణ్ణంగా అంత డీటెయిల్గా డిస్కస్ చేస్తారా? అయితే ఇందాక మనం మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి గ్యాప్ వచ్చిందని అడిగాను కదా. అంటే అంత పెద్ద ఎత్తున విద్యార్థులు నీట్ పరీక్షకు సంబంధించి, పేపర్ లీకేజీకి సంబంధించి అక్కడ ఢిల్లీలో ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మిగతా ముఖ్యమంత్రులు స్పందించినంతగా ఎందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించలేదు? ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ర్యాలీ అవి చేసినా కూడా ఈయన ఫోటోనే హైలైట్ అయింది. దీన్ని కూడా ఒక ప్రచారంలో పెట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి స్కెడ్యూల్ ముందే ప్రిపేర్ అయి ఉండే, కొడంగల్ రంగారెడ్డి జిల్లాకు ఆయన స్కెడ్యూల్ నేను కూడా చూశాను. రాహుల్ గాంధీ గారిదేమో సర్ప్రైజ్ ధర్నా. అది ముందేమనుకు జంతర్ మంతర్ పోవాలనుకున్నాడు. జంతర్ మంతర్ దగ్గర అంటే ఫస్ట్ ఒక అక్కడ హాస్పిటల్లో ఉన్న పిల్లల్ని పరామర్శించక పోవాలనుకున్నాడు. ఆయన ఎందుకో సడన్గా ఆయన మైండ్ సెట్ మార్చుకొని ప్రైమ్ మినిస్టర్ లోక్ భవన్ దగ్గరికి వచ్చి కూర్చుండిపోయాడు. అప్పుడు అనుకోకుండా డీకే శివకుమార్ గారు అక్కడ ఉన్నాడు ఢిల్లీలో, ఆయన పార్టిసిపేట్ చేశాడు. సీఎం గారేమో ఇక్కడ ఉన్నారు. రెండో రోజు ర్యాలీ పెడితే రెండో రోజు ర్యాలీలో ఆయన కొడంగల్ తీశాడు, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడ తీశారు. మరి అక్కడ ఎక్కడ గ్యాప్ ఉంది? అది రాహుల్ గాంధీ గారి ఫోటో ఎందుకు మరి హైలైట్ చేయలేదు, పెట్టలేదు ఇక్కడ? ఇప్పుడు అక్కడ జెన్జీ పెట్టారు. ఒక రాష్ట్రంలో ఎవరైనా చేస్తే ఆ రాష్ట్రమే ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఫోటో పెట్టాలా లేకుండా కాదు. యాక్చువల్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మొన్న కూడా ర్యాలీలో, ఏ పొలిటికల్ లీడర్లు ఉండొద్దు, మీరు వస్తే రాండి, పార్టిసిపేట్ చేయండి, నో కండువా, అది చాలా స్ట్రిక్ట్గా చెప్పిండు. కండువా అనేది ఉండొద్దు, కాంగ్రెస్ కండువా కానీ కాంగ్రెస్ జెండా కానీ ఉండకూడదు. నాతో పాటు ర్యాలీలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళే ఉండాలని చెప్పారు. సరే కొంతమంది జాయిన్ అయిపోతాం, దాన్ని ఏం చేయగలుగుతాం? ఇప్పుడు అంత పెద్ద ర్యాలీలో వచ్చి జాయిన్ అయిపోతారు. మేము కూడా ర్యాలీలో ఉండాలనుకో, నేను కూడా ర్యాలీకి వెళ్ళాను. మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి ఇవన్నీ ప్రోగ్రామ్స్ పర్యవేక్షించేటువంటి అనిల్ రెడ్డి గారు ఏమన్నారు, అన్న మీరంతా స్టేజ్ దగ్గర ఉండాలంటే నేను పొన్నం ప్రభాకర్ గారు స్టేజ్ దగ్గరకు వచ్చాము. ఆడొచ్చి మేము వెల్కమ్ చేసాము, పిల్లలందరికీ థ్యాంక్స్ చెప్పాము, అది జరిగింది. కాబట్టి అది ఏంటంటే ఇప్పుడు బ్యానరు రెడీ చేసుకొని వస్తారు, అది ముఖ్యమంత్రి గారు ఈ బ్యానర్ తయారు చేయమని చెప్తారా? నేనైతే చెప్తా మా పిల్లలకైతే అరే బ్యానర్లు పెట్టకంటారా నాయన రోడ్ల మీద అని చెప్తా. ఎందుకంటారా, మన బ్యానర్ పెడతాడు, ఆడ తీసి పడేస్తాడు, ఎవడో పోతే చెత్తకుండా లేస్తాడు దాన్ని. ఇక మన బ్యానర్ మనం ఎప్పుడు పోతుండే చెత్తకుండా చూస్తే మనకే అసహ్యపడుతుంది. రైట్. ఈ మంత్రుల మధ్య సమన్వయ లోపం కానివ్వండి, మంత్రులకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి ఇవన్నీ సార్ట్అవుట్ అవ్వాలంటే అసలు ఏం జరగాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ లో? అందుకే నిన్న జరిగింది మీటింగ్ అదే. మందుల శానల్ గారు కూడా ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ మీద విరుచుకుపడుతున్న పరిస్థితి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరికి తోడిన వారు మాట్లాడితే రేపు వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. రాజకీయంగా మనం ఇప్పుడు మాట్లాడవచ్చు, ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి మాట్లాడవచ్చు, కానీ రేపు మీకు ఏంది అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్ సడన్ అని ఆ జిల్లాలో చాలా కష్టపడ్డారు. ఇక్కడ మేము ఇద్దరం యూత్ కాంగ్రెస్ నుండి, నేను వెంకటరెడ్డి యూత్ కాంగ్రెస్లో ఉన్నాం ఇద్దరం. మేము
కలిసి తిరిగేటోళ్ళం. అప్పటి నుండి కూడా వాళ్ళు పనిచేస్తున్నారు జిల్లాలో. చాలామందికి అవకాశం ఇప్పించారు, ఎమ్మెల్యే చేశారు. నేను వ్యక్తిగతంగా ఎవరు అంటలేను, కానీ జిల్లాలో ఒక వ్యక్తి ఇన్నేళ్ళు కష్టపడి ఆ జిల్లాని కాపాడి జిల్లా గురించి త్యాగం చేసి మంత్రి పదవి కూడా త్యాగం చేసి వాళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి మనం మాట్లాడేటప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి. అలాంటి వాళ్ళ సహకారం మనం వదులుకోవద్దు ఎప్పుడే కానీ, ఎవరైనా సరే. ఎందుకంటే అలాంటి వాళ్ళ సహకారం వదులుకుంటే ఏమవుతుందంటే రేపు నష్టం ఎక్కడి నుంచి జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే గెలవడం చాలా ఈజీ అండి. ఏదంటే పార్టీ యొక్క ఇది మీద బలం మీద గెలుస్తాడు. రెండోసారి గెలిచేవాడు వ్యక్తిగతంగా బలంతో గెలవాలి. రెండోసారి గెలిచినోడే సస్టైన్ అవుతాడు ఎప్పుడే కానీ రాజకీయంగా. ఫస్ట్ టైం ఏంది ఇప్పుడు ఎప్పుడైతే యాంటీ ఇన్కంపెన్సీ ఉందనుకోండి, ప్రజలకు ఆ పార్టీ మీద కోపం ఉంటే ఇది గెలిపిస్తారు. రేపు ఏమవుతుందంటే నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది గెలిచేది ఓడేది. పార్టీది ఉంటుంది, దాంతోపాటు నీది కూడా ఉంటుంది. నీది ఒక 10% లోపం ఉన్న దెబ్బతినుడు గ్యారెంటీ ఎవరైనా సరే. గ్రేటర్ హైదరాబాద్లో తీసుకుంటే కాంగ్రెస్ బలహీనపడ్డానికి అటు నాయకత్వమా లేదా క్యాడర్ లోపమా, ఏది నాయకత్వ లోపం అంటారు? క్యాడర్లో చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది హైదరాబాద్ సిటీలో. హైదరాబాద్లో మాత్రం నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 24 నియోజకవర్గాలు తిరిగాను. గ్రేటర్ హైదరాబాద్లో అంటే మీకు పొటాన్ చెరువు వరకు కూడా మన కార్పొరేటర్స్ ఉన్నారు. పొటాన్ చెరువులో కూడా మన కార్పొరేటర్స్ ఉంటారు. అక్కడ వరకు కూడా మేము పర్యటించాం. కానీ ఇక్కడ కార్యకర్తల్లో ఒక గ్యాప్ మాత్రం ఉంది హైదరాబాద్ సిటీలో. మనం ఎంత చెప్పుకున్నా హైదరాబాద్లో అది ఉంది ఇది ఉంది అనుకుంటే కాదు, హైదరాబాద్లో మాత్రం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఆ వ్యాక్యూమ్ ఉంది, ఆ వ్యాక్యూమ్ని ఎట్లా చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ గుండెకాయ లాంటిది. దీన్ని మనం ఫస్ట్ కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోవడానికి వేరే పార్టీలకు స్కోప్ ఇవ్వకూడదు. ఆ స్కోప్ ఇవ్వకుండా ఇంకా దీన్ని బలం చేసేటువంటి బాధ్యత ఉంది, చేయాలని కూడా నేను భావిస్తున్నా. చాలామంది హైదరాబాద్, ఎందుకంటే నాకు హైదరాబాద్ ఇన్ని సంవత్సరాల నుంచి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో నాకంటూ ఒక క్యాడర్ ఉంది. వచ్చి బాధలు చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు ఒక లెటర్ ఇ అంటారు, నువ్వు అది అంటారు. ఏమన్నా ఏంది చెప్తా, ఫోన్ చేసి చెప్తా అంటే లేలే అన్న నువ్వు ఒక లెటర్ ఇ అంటారు. నేను ఇస్తాను, మరి నీ లెటర్ ఇస్తే నీ లెటర్ని ఎవడు చూసి ఎవడు నీకు ఇక తెలంగాణ భాషలో ఎవడు దేకుతాడు అంటారు కదా, అట్లా. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ నాటికి కాంగ్రెస్కి అతిపెద్ద సవాల్ బీజేపీ అంటారా లేదంటే బీఆర్ఎస్ పుంజుకోవడమా? ఇప్పుడు ఉన్నది ఏదున్నా కూడా బీజేపీ అయితే ఇంకా దరిదాపులో కూడా లేదు. ఏదో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఏదో అడావుడి చేయాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఫైట్ బిట్వీన్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుంది నాకు తెలిసి. మరి ఆ టైంలో మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఇండివిజువల్ చెప్పాను కదా, నా బ్రాండ్ మీద నేను వస్తాను. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది మాత్రం చెప్పట్లే. నేను చెప్తున్నా నా బ్రాండ్ మీద వస్తా అని చెప్తున్నా కదా. బ్రాండే దానం నాగేందర్ బ్రాండ్ అని చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. కాంగ్రెస్లో అత్యంత అండర్ రేటెడ్ నాయకుడు ఎవరు? ఎవరిని అండర్ రేట్ చేయరండి. మన పని మీదనే ఆధారపడి ఉంటుంది ఎప్పుడే కానీ. ఇప్పుడు నాకు ఒక లీడర్ ఎక్కడైనా ఉండనుకో జిల్లాలో, నీ జిల్లాలో నీ కెపాసిటీ ఉందనుకో, ఎంతమంది డ్యామేజ్ చేసినా నీకు డ్యామేజ్ జరగదు. ఎందుకంటే నీకు వ్యక్తిగతంగా ఆ పేరు ఉంది కాబట్టి. ఎవరి మీద ఆధారపడి ఒకటే ఎవరి మీద ఆధారపడి రాజకీయం చేసినోడు ఎప్పుడే కానీ అండర్ రేట్ అవుతాడు. మన ఇండివిజువల్గా ఫైట్ చేసుకుంటూ పోతే మన రేట్ని ఎవడో తగ్గించలేడు. ఎక్కువగా అపార్థం చేసుకున్న నాయకుడు ఎవరు? ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అపార్థమే చేసుకుంటున్నారు, ఎవరిని నమ్ముతలేరు. సో రేవంత్ రెడ్డి గారి పాలన మీద మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? అన్నీ 100% ఎవరు చేస్తారండి ఈ ప్రపంచంలో చెప్పండి? 100% ఎవరైనా చేసిన వాళ్ళు ఒక్కరు చూపియండి నాకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. నాకు ఒక్కటి చూపియండి 100% నేను ఇది చేసినాను, చేసి చూపించానని చెప్పి అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎందుకంటే ఓడిపోయింది చెప్పండి? ఆమె నేనే సుప్రీం అనుకుంది కదా, సుప్రీం అని ఎందుకు పోయింది ఆమె? మీరు ఆలోచించండి. ఎక్కడన్నా మీరు చూసుకుంటే, ఇప్పుడు ఒరిస్సాలో కూడా చూసుకోండి, ఎక్కడన్నా ఏదో రాష్ట్రంలో ఒక వాళ్ళు నేనే సుప్రీం అనుకుంటే పోతారు ఎప్పుడే కానీ. ఆయన 100% ఎక్కడ కాదు. రేవంత్ రెడ్డికి ఒక సలహా ఏమిస్తారు? నాకు తెలిసి ఆయనకు సలహా ఇచ్చే కదా, ఆయనకు మొత్తం ఆయనకు అన్నీ తెలుసు. ఒక సీనియర్ లీడర్ మీరు ఇవ్వచ్చు, ఆ స్కోప్ ఉంది. సో ఒక్క సలహా ఇవ్వాలంటే అదేంటి? సలహా ఇవ్వాలంటే ఎవరైతే పార్టీ లైన్ దాటి పోతుర్రో గట్టిగా అవుట్ అండ్ అవుట్ చర్య తీసుకుంటే కానీ ఆయన అంటే భయం ఉండదు. లేకుంటే ఈయన కూడా మన కాంగ్రెస్లో ఒకటి ఉంది కదా, దేకే బోత్ దేకే అంటారు అట్లా.
కేటీఆర్కి మీరు చెప్పాలంటే ఒక మాట ఏంటి? ఒకటి కేటీఆర్ గతంలో చెప్పాను ఆయన చాలా ఇంటలెక్చువల్ బాగా అన్ని సబ్జెక్ట్ మీద తరో నాలెడ్జ్ ఉంది. సో ఇప్పటికిప్పుడు మీకు ఎప్పుడైనా కేసీఆర్ గారు ఎదురు పడితే రాజకీయంగానే ఆయనతో మీరు ఏం మాట్లాడతారు? ఒక పెద్ద వ్యక్తిగా ఆయన ఎక్కడ కలిసినా పాద నమస్కారాలు చేశాను. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయనకే ఆ రెస్పెక్ట్ ఇచ్చారు. హరీష్ రావు గారికి స్ట్రైట్ క్వశ్చన్ వేయాలంటే ఏంటి ఆ క్వశ్చన్ మీరు వేసేది? ఆయన మాస్ లీడర్ అండి, ఆయన గురించి ఏం చెప్తాం. ఆయనకు ఒక క్వశ్చన్ అంతే, ఒక ప్రశ్న మీరు వేయాలి ఆయనని అంటే. క్వశ్చన్ వేయాలంటే ప్రతి చిన్న దాని మీద హరీష్ రావు మాట్లాడకపోవడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మధ్యలో చూస్తున్న ప్రతి దాన్ని కూడా ఆయన మాట్లాడి ఆయనకు ఉండే ప్రతి చిన్న దాని గురించి ఎందుకు మాట్లాడతారని అడుగుతారు అంతేనా? ప్రతి చిన్నది ఎందుకు ఆయన 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 లెవెల్కు మాట్లాడొద్దని నా అభిప్రాయం. అండ్ అసదుద్దీన్ ఓవైసీకి మీరు ఇచ్చేటువంటి ఒక మెసేజ్? ఇక వాళ్ళ గురించి ఏం చెప్తామండి, గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతారు వాళ్ళు. నేను ఏం చెప్పాలి మెసేజ్? ఏదున్నా కూడా వాళ్ళ మీద ఉన్న ఆ కమ్యూనల్ ఏదైతే ఉందో అది పోగొట్టుకుంటే మంచిది. అండ్ వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచే శాతం ఎంత? ఇంకా 2.5 years ఉంది. 2.5 years లోపల చిన్న చిన్న ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేస్తారు. సో అది స్ట్రాంగ్గా చెప్తలే 50% అనిపిస్తుంది. నేను అట్లా కట్టి కొడితే వస్తుంది అని చెప్పి కొట్టాలి అమ్మితనేది. అండ్ రాజకీయాల్లో మీకు ఇంకా తీరని కోరిక ఏంటి? ఇంకేంటండి, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, మళ్ళీ ఎమ్మెల్యే కావాలని ఉంది. కంపల్సరీ మళ్ళీ ఎమ్మెల్యేనే అవుతా. ఎందుకంటే ఈ ప్రజలతో ఉన్నటువంటి అటాచ్మెంట్, ఎందుకంటే మన పార్లమెంట్ కూడా చాలా అయిష్టంగానే కొట్లాడిన టూబీ చెప్పాలంటే. అలాగే లాస్ట్ మూమెంట్లో తప్పది అన్నప్పుడు ఇక ఫైట్గా దిగినాను. అది సరే పార్లమెంట్ కూడా పోతే బాగా అనిపించింది. ఒకసారి మంచిగా ఉంటుంది, ఎందుకంటే సబ్జెక్ట్ మీద ఉన్నది, మనకి హిందీ ఫ్లూయెన్సీ ఉంది కాబట్టి బాగుంటుందని అనిపించింది. కానీ తర్వాత ఈ ప్రేమ ఆధార అభిమానం ఏదైతే ప్రజల ద్వారా ఉందో ఎక్కడ పోయినా ఒక కుటుంబ సభ్యుడు లేక చూస్తారు కాబట్టి ఇది పోతుందేమో అన్న భయం మాత్రం తర్వాత వచ్చింది. ఈ అటాచ్మెంటు ఏదో మనం రాజకీయంలో ఉన్నన్ని రోజులు వీళ్ళతోనే ఈ ప్రజలతో ఉండాలని కోరిక. సో హైడ్రా మీద మీరు చాలా పోరాటం చేశారు. రీసెంట్ కోర్టు తీర్పుని మీరు ఎట్లా చూస్తారు? అండ్ హైడ్రా రంగనాథ్తో తెలంగాణ వినాశనం తప్పదు అని అన్న కోర్టు కామెంట్కి మీరు ఏకీభవిస్తారు? నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. హైడ్రా అనేది ఎప్పుడైతే మన గుడిసెల జోలికి వెళ్తామో దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే పేదవాడు చాలా కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఒకవేళ అది తీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి ఆల్టర్నేట్ వాళ్ళకి అరేంజ్ చేసి, ఎందుకంటే గవర్నమెంట్లో పాలసీ ఉంది, అది ఒక ప్రభుత్వ స్థలంలో ఉన్నా కూడా తీసేస్తే ఏం చేస్తున్నాం మనము, టీడీఆర్ కింద టీడీఆర్ ఇస్తున్నాము, లేకుంటే ఆల్టర్నేట్ సైట్ ఇస్తున్నాము. హైకోర్టు 100 సార్లు చెప్పింది, ఏదన్నా మీరు స్థలం ప్రభుత్వ స్థలం వాడు అన్యాక్రాంతమై ఉంటే వాడు రెగ్యులరైజ్ చేసుకుంటే మనకు ఆల్టర్నేట్ సైట్ ఇవ్వండి అంటూ, లేకుంటే టీడీఆర్ అంటూ. అది ఉంది, ఆ పాలసీ ఉంది. కాబట్టి ఏదో కొత్తగా మనం కొత్త పాలసీ తీసుకొచ్చి లేదో మళ్ళీ క్యాబినెట్లో కొత్త నిర్ణయాలు తీసుకునే అవసరం లేదు. అలా వాళ్ళకి ఇచ్చేసినాం అనుకోండి, పేదవాడు సార్ ఇప్పుడు పేదవాడు అనేది ఎమోషనల్గా ఏం మాట్లాడతాడో తెలియదు. ఇలాంటప్పుడు ప్రభుత్వమే జాగ్రత్త తీసుకొని గుడిసెల జోలికి వెళ్ళేటప్పుడు ఇగో మీ గుడిసెలు ఇన్ని పోతున్నాయి, పోవడానికి ఇగో మీకు ఇక్కడ ఇస్తున్నాము, మీకు ఇది దీనికి ఇంత ఆర్థిక సాయం ఇస్తున్నాం, ఈడ ఇల్లు మీరు కట్టుకొని, ప్రభుత్వ స్థలం చాలా ఉంది, ఎక్కడెక్కడో ఉంది, మనం తీసుకోపోయి ఇగో నీకు అక్కడ కాదు ఇక్కడ ఇస్తున్నాం, దీన్ని కట్టుకోవడానికి ఇంత డబ్బు ఇస్తున్నాం, కట్టుకో అని చెప్పిన సంతోషంగా పోతాడు. మనం వాడిని ఫోర్స్ఫుల్లీ కొట్టామనుకోండి, పోవాలని వాని మనసులో ఉన్నా కూడా నువ్వు ఫోర్స్ఫుల్లీ కొట్టినప్పుడు వాడి లోపల ఉన్న ఆక్రోషం అంతా బయటికి వచ్చి ఇక ఏం మాట్లాడుతో తెలియదు. ఎప్పుడైనా ఆవేశం లేదని మాట్లాడినామనుకో, మీరేం చేయలేరు, నేనేం చేయలేరు. ఇప్పుడు అధిష్టానం జోక్యం చేసుకుంటుంది, ఇంకా ప్రతి విషయంలో ఆయన ఇంపార్టెన్స్ తగ్గించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కోఆర్డినేషన్ కమిటీలో ఇలాంటిది ఒకటి బయటకు వచ్చింది. నిజమేనా? నేనైతే అది అనుకోను, ఎందుకంటే ఆ దూకుడు స్వభావం లేకపోతే ముఖ్యమంత్రి అయిటోడా అది ఉంది కాబట్టి అయ్యింది. కాకపోతే ఏంటంటే సిస్టమ్ ఇంకేమన్నా సిస్టంలో కొంచెం ఇది చేసుకోండి, మాడిఫై చేసుకోండి అని చెప్పిండొచ్చు. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఏముంటుందంటే ప్రతి ఒక్కడికి ముఖ్యమంత్రి కలవాలని ఉంటుంది. పోయినోడు అన్నీ ఇంత పెద్ద చాట తీసుకొని పోతాడు, ఇక చేయలేదనుకో ఆడ ఇంకా ఎక్కువ తిట్టుకుంటాడు పోయి. ఏదుందో మీరు అక్కడ మీ జిల్లా లెవెల్లో చేసుకోండి అని చెప్తే జిల్లాల మంత్రులు చేయాల్సిన పని కూడా ముఖ్యమంత్రి చేయాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఒక వ్యక్తి ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఇస్తారు, ముఖ్యమంత్రి అన్నప్పుడు విన్నత పత్రాలు ఇస్తారు, అన్నీ కావాలని రూల్ ఏం లేదు కదా. సో ఫైనల్లీ ఓవరాల్గా ఇప్పుడున్న
ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్లో ఏవైతే అసంతృప్తి జ్వాలలు అనుకోవచ్చు, సీనియర్స్ అసలు కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఉందండి, భిన్నత్వంలో ఏకత్వం. అన్ని అభిప్రాయాలు భేదాభిప్రాయాలు మాత్రం మామూలుగా ఉండయి. ఇక నోటికి వచ్చినట్టు అంటారు, ఇవ్వడు చూడు. అది నాకు తెలుసు. ఒకసారి ఇప్పుడు వి హనుమంతరావు గారు, మేమంతా ఎమ్మెల్యేస్ ఉంటుంది, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. అలా అప్పుడు పిసిసిలో మేము అది ఇన్వైటీలు స్పెషల్ ఇన్వైటీస్ ఉంటుంటే, అయితే మైసూరారెడ్డి గారు హోంమంత్రి ఉంటే వి హనుమంతరావు మీటింగ్ అయితే, అప్పుడు హోంమంత్రి ఏదో ఇష్యూ వస్తే మీట్లో మాట్లాడుతూ అందరూ పిసిసి జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది. జనరల్ బాడీలో మేము యూత్ కాంగ్రెస్ కూడా ఇన్వైటీస్ ఉంటుండే. అయితే ఏం చేసిండు ఆయన, మైసూరారెడ్డి చెప్తే హనుమంతరావు ఏమన్నాడు తెలుసా, అవి ఎవడరా నీకు హోంమంత్రి ఇచ్చాడు, జాలేడు ఉన్నవాళ్ళు కొడక అని చెప్పాడు మీటింగ్లో అన్నాడు. అట్లా నేను పక్కనే ఒకటి, అరే అన్న కూర్చో అన్న, అరే చూడరాయుడు ఏం మాట్లాడుతున్నాడు అంటుడు. ఆయన అలవాటు, అది ఏం చేస్తాం మనం అంటే. కాంగ్రెస్ పార్టీలో అట్లా మాట్లాడతారు. గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా లేవా? గ్రూప్ కాంగ్రెస్ లేని ఉన్న గ్రూప్లని ప్రపంచంలో ఎడ దొరికేది. మీరే గ్రూప్ మరి? నేను నా గ్రూప్ నాకు సపరేట్ ఉంది. మీ గ్రూప్ లో ఎవరు? దానం నాగేందర్, చెప్పాను కదా, నేను ఎవరితో గ్రూప్తోనో ఎవడి మీద బలం మీదనో నేను నా బలం ఏందో నాకు తెలుసు. నా బలం మీద నేను ఏం చేయగలుగుతానో నాకు తెలుసు. దేనికే కానీ టైం గురించి వెయిట్ చేస్తాను నేను, అంతే. సో దానం నాగేందర్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నేనేమంటున్నా, పేషెన్స్ ఆల్వేస్ పేస్. ఆ టైం గురించి వెయిట్ చేస్తా, అంతే. టైం వచ్చినప్పుడు అన్ని మాట్లాడతాం. ఫైనల్గా కేసీఆర్ గారి గురించి, ముఖ్యంగా వైఎస్ఆర్ గారి గురించి మీరు, ఎందుకంటే ఆయన క్యాబినెట్లో ఉన్నారు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు, కేసీఆర్ గారు, నాకు ముగ్గురు గురించి ఒక మాటలో. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ మా రాజశేఖర రెడ్డి గారు కానీ 2 స్కీమ్లు చేసి ప్రజల గుండెల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇక ఆయన చిరంజీవి అయిపోయాడు అనుకో. ఎందుకంటే ఆయన ఆరోగ్యశ్రీ ఒకటి, రైతు రుణమాఫీ ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, స్కాలర్షిప్లు ఒకటి, ఈ కార్యక్రమాలు చేసి పేద ప్రజల గుండెల్లో ఒక దేవుడు లేక అయిపోయాడు నేను. ఇప్పుడు నా దగ్గర కేసీఆర్ గారి ఫోటో ఉంది, రాజశేఖర్ ఫోటో ఉంది. కేసీఆర్ గారు కూడా అదే పని చేశాడు. రేవంత్ రెడ్డి గారు లేదు కాపాడాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఆ కాపాడే ప్రయత్నంలో వార్నింగ్ ఇచ్చేవాళ్ళకి వార్నింగ్ ఇస్తుండు, గట్టిగా చెప్తూ గట్టిగా చెప్తుండు, ప్రేమతో చెప్తూ ప్రేమతో చెప్తుండు. ఈయనకుంటే ఎక్కడ చురుకు పెట్టాలో అక్కడ కూడా పెడుతుండు. ఇది అవసరం ఆయనకి. ఇది తప్పిండు అనుకో, తప్పితే తప్పకుండా ఆయన కూడా డోకానే జరుగుతుంది. సో అది మీరైతే ఇంకా టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఏం చేస్తారో అంటున్నారు. చెప్పాను కదా. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.